హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందురెడ్డి వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సంక్రాంతి ఫెస్టివల్స్కి మీరైతే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మేము షాపింగ్కి బయలుదేరుతున్నాం అని చెప్పాం కదండి. యాక్చువల్గా ఇది సంక్రాంతి ఫెస్టివల్లో మూడో రోజు కనుమ ఫెస్టివల్ జరుగుతుంది కదా. ఆ రోజు ఉన్నట్టుండి సడన్గా బయలుదేరామండి షాపింగ్కి. అసలు మేము ఎలాంటి ప్లాను చేసుకోలేదు. యాక్చువల్లీ షాపింగ్ అంటే ముందుగానే ప్లాన్ చేసుకుంటాము. ఈసారి అయితే ఎలాంటి ప్లానింగ్ లేకుండానే సడన్గా బయలుదేరాల్సి వచ్చింది. ఎందుకు మేము ఫెస్టివల్లోనే బయలుదేరాల్సి వచ్చింది షాపింగ్కి అంటే, మా సిస్టరు ప్రెగ్నెంట్ అండి. అదే పెద్ద సిస్టర్ అని చెప్పాను కదా, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్. ఈ టైంలో షాపింగ్ ఏంటండి, మనకు నచ్చిందే పెట్టచ్చు కదా అని అనుకోవచ్చు. కానీ మనం తీసుకెళ్ళింది ఏది తనకు నచ్చదండి. ఒక పట్టాన నచ్చదు అసలు. తనకిప్పుడు 8th మంత్ రన్నింగ్ అండి. నెక్స్ట్ మంత్లో శ్రీమంతం చేయాలి. కాబట్టి ఉన్నట్టుండి సడన్గా షాపింగ్ కోసం అయితే బయలుదేరేసాము. అది కూడా చిత్తూరులో తీసుకోమంటే ఆ అమ్మాయి నాకు నచ్చదు, నాకు ఇక్కడైతే నేను తీసుకోను అని చెప్పేసింది. పోనీ బెంగళూరులో తీసుకోమని చెప్పాము. ఆ అమ్మాయి అక్కడే ఉంటుంది, మా మరిది అమ్మాయి ఇద్దరు అక్కడే వర్క్ చేసేది. బెంగళూరులో తీసుకోమంటేను బెంగళూరులో షాపింగ్కి వెళ్ళారు, కానీ అక్కడ ఏది సెట్ అవ్వలేదనేసి కామ్గా అయితే వచ్చేసారు వీళ్ళు. ఇంకా ఇక్కడ కూడా తీసుకోకపోతే లేట్ అయిపోతుంది, మళ్ళీ అవన్నీ స్టిచ్చింగ్ అవన్నీ చేయించాలి కాబట్టి ఇబ్బంది అవుతుంది తనకి అని ఓకే అన్నాము. అందులో మళ్ళీ ఆ బ్లౌజులకి వర్క్ అవన్నీ వేయించుకోవాలి, శారీస్కి కుచ్చులు అవన్నీ పెట్టించుకోవాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఇంకా మేము కూడా ఆలోచించి సరేలే ఉన్నట్టుండి బయలుదేరేసాము. మేమందరము యాక్చువల్లీ ఫెస్టివల్కి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడి నుంచే షాపింగ్కి రావాల్సి వచ్చింది. అది కూడా తిరుపతికి రావాల్సి వచ్చింది. చిత్తూరులో తీసుకోమంటే తను అక్కడ నచ్చదు, నాకు నేను తీసుకోను అని చెప్పేసింది. పోనీ తను ఉండేది బెంగళూరు, వాళ్ళు ఉండేది ఇద్దరు బెంగళూరులోనే, ఇద్దరు వర్క్ చేసేది కూడా బెంగళూరే. అక్కడే తీసుకోమని చెప్పాము. అక్కడ కూడా తనకు నచ్చలేదనేసి వచ్చేసింది. బెంగళూరులో కూడా షాపింగ్ చేశారండి. అక్కడ అంతా సెలెక్ట్ చేసి ఒక 2-3 శారీస్ సెలెక్ట్ చేసి వాళ్ళ హస్బెండ్కి ఫొటోస్ పెడితే వాళ్ళ హస్బెండ్కి ఏమీ నచ్చలేదని చెప్పేశాడంట. కాబట్టి అమ్మ ఏం తీసుకోలేదు, కామ్గా వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ ప్లాన్ చేసాము తిరుపతిలోనే అని. తిరుపతిలో కూడా శుభమస్తులో మాత్రమే నేనైతే షాపింగ్ చేస్తాను ఎప్పుడు చేయాలన్నా. అందువల్ల అక్కడి నుంచి ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. నేను ఏ ఫెస్టివల్ వచ్చినా ఏ అకేషన్ వచ్చినా శుభమస్తులో మాత్రమే ఆఫ్లైన్ షాపింగ్ అయితే అక్కడ మాత్రమే చేస్తాను. నాకైతే ఇంకా వేరే షాపులకు వెళ్ళినా అంతగా నచ్చదు. ఒకవేళ వెళ్ళినా ఎప్పుడో రేర్గా వెళ్తాను. ఇంకా షాపింగ్ విషయంకి వస్తే శుభమస్తు దగ్గరకు వచ్చే లోపల షాపింగ్ విషయం ఏమో కానీ అండి, కనీసం కార్ పార్క్ చేయడానికి కార్ పార్కింగ్ ప్లేస్ కూడా లేదు. ఫుల్ అయిపోయినాయి పార్కింగ్ ప్లేస్ కూడా. ఎక్కడ కార్ పెట్టాలో కూడా తెలియలేదు. మళ్ళీ మా మరిది మమ్మల్ని షాపింగ్ దగ్గర దించేసి ఎక్కడో కార్ పార్కింగ్ చేసుకొని మళ్ళీ వచ్చారనమాట. అంటే ఫెస్టివల్స్లో కూడా అంత రష్గా ఉంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఫెస్టివల్స్లో కూడా ఉంటారని. ఏదో ఉంటారు, అంతమంది అంత ఎక్కువగా ఉండరు. మామూలుగా ఒక ఫెస్టివల్ అంటే అసలు ఆ శుభమస్తులో అయితే ఎంత రష్గా ఉంటుందో, ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తూనే ఉంటాడు. ఫుల్ రష్గా ఉంటుంది. అసలు బిల్లింగ్ కౌంటర్ అవన్నీ భలే రష్గా ఉంటుంది. వచ్చినామంటే లైన్లో నిల్చుకొని వేయించుకోవాలి, అట్లుంటుంది. చూసే ఉంటారు వీడియో స్టార్టింగ్లో కానీ వీడియోలో ఎండింగ్లో కానీ చూడండి ఒకసారి ఎంత ఫుల్ రష్గా ఉందనేసి. ఆ షాపు గ్రౌండ్ ఫ్లోర్ అంతా ఒక లుక్ అయితే వేసేసాము. అక్కడైతే 2-3,000 లోపల మాత్రమే దొరుకుతుంది శారీస్. మనకు మంచి పట్టు శారీస్ కావాలంటే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి. కాబట్టి మేము ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. ఆల్రెడీ మేము షాపింగ్లో దిగేసాం చూడండి. సిస్టర్ శ్రీమంతం కోసం కాబట్టి శారీస్ తనకు నచ్చింది తీసేయాలి. కాబట్టి షాపింగ్లో శారీ సెలక్షన్ అంతా తనదే ఫైనల్ చేసేసాము. తననే సెలెక్ట్ చేసుకోమని చెప్పాము. శ్రీమంతం అంటేనే పండగ వాతావరణం కదండి. ఆనందము, ఎమోషన్స్ అన్నీ షాపింగ్ మొదలైనప్పటి నుంచి చాలా చూడాలి మనము. ఇంకా ఈ షాపింగ్ మొదలైనప్పటి నుంచి మా కష్టాలు చూడాలండి బాబోయ్. మా సిస్టర్కి అయితే ఒక పట్టాన ఏవి నచ్చవు. మామూలుగా ఏదైనా చిన్న షాపింగ్కి వెళ్ళాలన్నా తను ఒక 10 షాపులు తిప్పుతుంది. తన పెళ్ళి అప్పుడైతే అసలు నాకైతే విసుగొచ్చింది. తిరిగి 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 షాపులకి చేసిన షాపింగ్ తలుచుకుంటే నాకు ఇప్పటికీ భయం వేస్తుంది. అందువల్ల మేము ముందే చెప్పేసాము, అమ్మ నువ్వు బెంగళూరులోనే తీసేసుకో శారీ, పెద్ద కష్టపడద్దు ఈ టైంలో, ప్రెగ్నెంట్స్ కదా అని చెప్పాము. కానీ తనకు అక్కడ నచ్చలేదని మొత్తంగా ఫైనల్గా మళ్ళీ ఇక్కడికే వచ్చింది. ఒక షాప్లో షాపింగ్ చేసి తీసుకోవడం అనేది నేను ఇంతవరకు ఆ అమ్మాయి విషయంలో నేనైతే గమనించలేదు.
ఇప్పుడు ఒక 10 షాపులు ఉన్నాయనుకోండి, 10 షాపుల్లో ఖచ్చితంగా 8 షాపులు అయితే తిరుగుతుంది. బాబాయ్ తనతో పాటు తిరిగేదానికి మనకు ఓపిక ఉండాలే కానీ తను తిరుగుతూనే ఉంటుంది. కానీ ఈ టైంలో ఏం చేస్తుందో ఏమో మరి చూడాలి. చూడండి ఈ టైంలో కూడా తను అంత ఓపికగా సెలెక్ట్ చేసుకుంటుంది శారీస్ని. ఈ చీర బాగుందా, ఆ చీర బెటర్గా ఉందా, ఈ కలర్ బాగుందా, ఈ రేంజ్లో బాగుందా, ఇది నాకు అసలు నప్పుతుందా అని ఎన్ని చూస్తుందో చూడండి వీడియోలో ఒకసారి గమనించండి. ఇది శ్రీమంతం కదా, కొంచెం స్పెషల్గానే కనిపించాలి లేదనట్లేదు, కానీ వెతకడం మాత్రం మామూలే. అసలే మన లేడీస్కి ఎన్ని చూసినా ఒక పట్టాన సెలక్షన్ అయితే చేయలేము. అన్నీ బాగుంటాయి, అందులో ఏది తీసుకోవాలో మనకే అర్థం కాదు. 4-5 చీరలు ఉన్నాయి అనుకోండి, అందులో ఏది బెటర్ అంటే ఈజీగా చెప్పేయగలుగుతాము. కానీ షాప్లో అలా కాదు కదా, కొన్ని వందల చీరలు ఉంటాయి. అన్ని చీరలలో ఏది బాగుంటుంది, మనకి ఏది నప్పుతుంది, ఏది మన రేంజ్కి తగ్గట్టు దొరుకుతుంది అని వెతకడానికే సరిపోతుంది. అందులో మనం సెలెక్ట్ చేసింది మనం ఓకే చేస్తామా అంటే లేదు. అది కూడా మళ్ళీ డెసిషన్ వాళ్ళ హస్బెండ్ చేతిలో ఉంటుంది. అది కాస్త వాళ్ళకి చిరాకు అనిపిస్తుంది. వాళ్ళకి వెయిట్ చేసే ఓపిక ఉండదు, షాపింగ్ చేసే ఇంట్రెస్ట్ ఉండదు. మనకేమో షాపింగ్ అంటే ఎక్కడ లేని ఓపిక వచ్చేస్తుంది. ఎన్ని షాపులు తిరిగైనా సరే ఒక మంచి శారీని సెలెక్ట్ చేసుకున్నామనే సాటిస్ఫాక్షన్ వచ్చేదాకా మనమైతే ఒక పట్టాన బయట రాము షాప్ నుంచి. మగవాళ్ళకేమో షాపింగ్ అంటే ఎక్కడ లేని చిరాకులు వచ్చేస్తాయి, ఎక్కడ లేని కోపాలు వస్తాయి, చికాకులు, హెడ్ఏక్లు అన్నీ అప్పుడే వచ్చేస్తాయి. భయం ఏంటంటే టైం వేస్ట్, మనీ వేస్ట్, ఎక్కడ మన పర్సు మొత్తం ఖాళీ చేసేస్తారు అని వాళ్ళ టెన్షన్. ఇలాంటి షాపింగ్ టైంలో మాత్రమే కదండి వాళ్ళు మనకు భయపడేది. ఇప్పటి నుంచో ఉన్న కోపాలన్నీ ఈ టైంలో మాత్రమే తీర్చుకోవడానికి లేడీస్కి ఒక మంచి అవకాశం అయితే దొరుకుతుంది. ఇది జెంట్స్ అందరికీ కూడా బాగా తెలుసు. ఇలాంటి టైంలో మనల్ని వాళ్ళు విసిగించారనుకోండి నష్టం వాళ్ళకే అని కూడా వాళ్ళకి తెలుసు. అంటే బిల్లు తడిసి మోపుడవుతుందని వాళ్ళు భయపడతారు. వాళ్ళ జుట్టు దొరికేది మనకి ఇక్కడ మాత్రమే. టైంలో పాపం వాళ్ళ టెన్షన్ చూడాలి, వాళ్ళ ఫేసులు చూడాలి. వాళ్ళకి ఎంత కోపం ఉన్నా ఏమున్నా కానీ బయటకు కనిపించకుండా ఎంత బాగా కవర్ చేసుకుంటారో అసలు. ఇది నేను జనరల్గా చెప్తున్నానండి, అందరూ ఇలాగే ఉంటారని ఏం చెప్పట్లేదు. మా ఇంట్లో అయితే మ్యాక్సిమం ఇలాగే ఉంటారు కాబట్టి నేను చెప్తున్నాను వీడియోలో. హస్బెండ్ షాపింగ్కి వచ్చాడంటే మాత్రం ఇంకా నాకు హెడ్ఏక్ వస్తుంది. అసలు ఒక్క నిమిషం కూడా ఓపికగా ఉండలేరు. వెంటనే అన్నీ అయిపోవాలి. వచ్చినామా, చూసినామా, ఏదో ఒకటి తీసుకున్నామా, నచ్చిందా నచ్చలేదా అసలు ఏం ఉండదు అక్కడ. ఏదో ఒకటి తీసుకొని వెళ్ళిపోవాలి. ఆయనతో షాపింగ్ రావాలంటే నాకు అస్సలు నచ్చదు. షాపింగ్ అనే కాదండి, ఎక్కడైనా బయట వెళ్ళినా కూడా అన్నీ అర్జెంట్ పనులే, త్వరగా అయిపోవాలి. నాకైతే అంత మరీ నేనంత టైం వేస్ట్ అయితే చేయను. కానీ మరీ మనము అంత అమౌంట్ పెట్టి ఓన్లీ ఏదో నచ్చక తీసుకొని పోవాలంటే నాకు నచ్చదు. కాబట్టి నేను మా వారి గురించే ఎక్కువ ఆలోచించి చెప్తున్నాను. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇలాగే బిహేవ్ చేస్తారా లేదా మీకు కోఆపరేటివ్గా ఉంటారా అనేది కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. మగాళ్ళ ఓపికని పరీక్షించే టైం ఏదైనా ఉంది అంటే ఈ షాపింగ్ అని నేనైతే గట్టిగా నమ్ముతాను, చెప్తాను కూడా. వాళ్ళకి బిల్లులు చూసినప్పుడు వచ్చే ఎక్స్ప్రెషన్స్, బ్యాగ్ చేతుల్లో మోసుకొచ్చే ఆ మూమెంట్స్ అన్నీ ఈ షాపింగ్లో మాత్రమే చూడగలం, ఇంకెక్కడ చూడలేమండి. మా ఇంట్లో విషయాలు అయితే మాత్రం ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది. మా మరిదికైతే బిల్లులు కట్టే టెన్షన్ అయితే లేదండి. ఎందుకంటే శ్రీమంతం కాబట్టి మా సిస్టర్కి ఫస్ట్ డెలివరీ కోసము శ్రీమంతం మేమే చేయాలి, అంటే అమ్మగారు వాళ్ళే చేయాలి. అందువల్ల ఖర్చు మొత్తం మేమే భరించాలి. అందుకోసం మా మరిదికి అయితే చెప్పేశాను, మీరేం టెన్షన్ పడద్దండి మరిది గారు, మీ దగ్గర నుంచి మేమేమి ఖర్చు పెట్టించము. మీకు ఏ రేంజ్లో కావాలి, ఎంతలో కావాలి అనేది మీరు చూసుకొని మీరు నచ్చింది తీసుకోండి, డబ్బులు కట్టే పని మాది అని చెప్పాను. నేను చెప్పడం కాదండి ఇక్కడ ముఖ్యము, మా అమ్మ వాళ్ళు చెప్పిన విషయమే అది. ఫైనల్గా షాపింగ్కి అయితే మా అమ్మ రాలేదండి. ఇలాంటి శారీసు, షాపింగ్లు, నగలు ఇవన్నీ కొనాలన్నప్పుడు మా అమ్మ అంతగా రాదు. నేనే ముందుండి అన్నీ చేయాల్సి వస్తుంది. మా అమ్మ నన్నే పంపించేస్తుంది. ఇంకా వాళ్ళ సైడ్ నుంచి అంటే మా సిస్టర్ వాళ్ళ అత్త సైడ్ నుంచి వాళ్ళు కూడా ఎవరూ రాలేదు. వాళ్ళ హస్బెండ్ ఆ అమ్మాయి మాత్రమే వచ్చారు. ఫెస్టివల్ కాబట్టి ఎవరూ రాలేదు. మా ఇంట్లోనూ అదే పరిస్థితి. కాబట్టి నేను, మా లాస్ట్ చెల్లెలు, ఈ అమ్మాయి ఫస్ట్ చెల్లెలు ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయి మేమే వచ్చాము, ఇంకెవరు రాలేదు. చిన్నప్పటి నుంచి మా సిస్టర్ షాపింగ్ చేస్తూనే ఉంది చూడండి. తనకి ఒక పట్టాన నచ్చలేదు, అసలు ఏది తీసుకోవాలో తెలియట్లేదు, ఏ కలర్ కావాలో అసలు తెలియట్లేదు. అది ఇది అని కాకుండా అన్ని కలర్లు, అన్ని వెరైటీలు ఎత్తి చూపించమన్నాము. కంచిపట్టు శారీస్నే చూపించమన్నాము. అందులో అయితే వెరైటీస్ అన్నీ చూపించారు.
ఫైనల్గా ఒక 6-7 శారీస్ అయితే తీసి పక్కన పెట్టాము, ఇవైతే బాగుంటుంది అని. వాళ్ళు చూపించేదే మనకు నచ్చదు కదండి, ఇంకా షాప్లో మనం చూసుకునే ఫెసిలిటీ కూడా అరేంజ్ చేసి ఉంటారు ఇక్కడ ఈ షాపింగ్ మాల్లో. అందుకే ప్రతిసారి ఇక్కడికే వస్తాను నేను. ఎప్పుడైనా మంచి శారీస్ సెలెక్ట్ చేసుకోవాలంటే మన చేతులతో దొరికేవి కొన్ని ఉంటాయి, అవి కూడా నేను చూస్తాను. కాబట్టి అలా కూడా వెతికామన్నమాట నేను, మా చిన్న చెల్లెలు. తను పక్క చూస్తుంది, మేము చూస్తున్నాము. చూడండి, ఈ శారీస్ అయితే కొన్ని సెలెక్ట్ చేసాము మేము చూసినట్టువి కూడా. అది తనకు నచ్చుతుందో లేదో మరి తెలియదు అనేసి మనం వేసి చూపిస్తే సరిపోతుంది అనుకున్నాను, కానీ అట్లా కాదు. ఆ అమ్మాయి వేసి చూసుకుంటానని చూసింది. ఆ అమ్మాయికి వేసి చూపించడమే బెటర్ అనిపించింది నాకు కూడా. ఇక్కడైతే కొన్ని శారీస్ అయితే సెలెక్ట్ చేసాము. ఇది క్యాజువల్ వేర్లో సెలెక్ట్ చేసింది, అంటే కంచుపెట్టు శారీసే బయట పెట్టుంటారు కదా, దాంట్లో సెలెక్ట్ చేసినట్టు ఇవి. అన్నీ వేసుకొని ట్రై చేసి చూడమన్నాము. తను చూస్తుంది చూడండి ఇక్కడ. నేను చూపించాను తనకి. నాకైతే ఏ కలర్ నప్పుతుందని నేను చెప్పగలను, తనకి ఏ కలర్ నప్పుతుందో మనం చెప్పలేం కదా. నేనేముంది, వాళ్ళ హస్బెండ్ చెప్పాలి మెయిన్. కాబట్టి ఇంకా వాళ్ళ హస్బెండ్కి నువ్వే చూపించమ్మా, ఏ కలర్ అయితే నప్పుతుందో ఆ కలరే తీసుకోండి, టైం వేస్ట్ అయినా పర్లేదు, టైం లేట్ అయినా పర్లేదని చెప్పాను నేను. అప్పటికే ఆ అమ్మాయి సెలెక్షన్ చేయలేకపోయింది. అన్ని శారీస్లో నుంచి కొన్ని బయట తీసిన శారీస్ అనేది సెలెక్ట్ చేసుకోలేకపోయింది ఏ శారీ కావాలని. తర్వాత ఇట్లా కాదని మా మరిది వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి, వాళ్ళ ఆడపడుచులు 2 ఉన్నారండి, వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడించి వాళ్ళు ఏది సెలెక్ట్ చేస్తే అది తీసుకుంటామనేసి ఫైనల్ చేసుకున్నారు. అమ్మయ్య ఒకటన్నా శారీ సెలెక్ట్ చేసుకునింది అనుకున్నాము. ఓకే, ఇది ఇంక పర్లేదులే అని సెలెక్ట్ చేసుకునింది అని అనుకునే లోపల మళ్ళీ నాకు ఇది నప్పుతుందో లేదో అంటుంది. సరే ఏదైతే అదైంది అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ శారీని సెలెక్ట్ చేసుకుంది. ఓకే, బిల్ అయితే వేయించుకున్నాము కష్టపడి లైన్లో ఉండి. అప్పటికే చాలా రష్గా ఉంది షాప్లో. ఓకేలే ఇంకా బయలుదేరేస్తాము అని అనుకొని బయట వచ్చేస్తాం షాప్లో నుంచి మేము. అప్పటికే టైము 4 అవుతుంది. 4 అయిపోయింది. ఏం తినలేదు అప్పటిదాకా కూడా. తను కూడా ఏం తినలేదు, ప్రెగ్నెంట్గా ఉండి కూడా. తినమంటే ఇంకా బయటకు వెళ్ళాలి, అక్కడెక్కడ ఫుడ్ సెంటర్ల దగ్గరలో కనిపించలేదు. కాబట్టి జ్యూస్ ఏదన్నా తాతానని అక్కడే జ్యూస్ తాగాము. మేమందరం కూడా చాట్ అయితే ఆర్డర్ ఇచ్చుకొని తినేసాము. అక్కడే సింపుల్గా అయిపోగొట్టేసాము, టైం వేస్ట్ అవుతుందని. అప్పుడు మళ్ళీ మా సిస్టర్ నాకు ఇంకా ఒక శారీ కావాలంది. ముందుగానే చెప్పింది షాప్లోనే, ఏదో కామెడీగా చెప్తుందిలే అని అనుకున్నాం, కానీ తను ఇంకా ఒకసారి నాకు కావాలి అని చెప్పింది. సరే తను ఆశపడినట్టు తీసిచ్చేస్తాం అనుకొని మళ్ళీ అదే షాప్లో ఏం చూస్తాంలే అని వేరే షాప్లో చూద్దామన్నారు మా మరదే. ఇంకా చూడండి, ఇంకా ఇక్కడి నుంచి ఇంకొక కష్టాలన్నమాట. ఆ వీధిలో ఎన్ని షాపులు ఉన్నాయో అన్ని షాపులు తిరిగేసామండి మేము. దాదాపు ఒక 6-7 షాపులు తిరిగామన్నమాట. ఏ షాప్లోకి వెళ్ళినా తనకి ఏది నచ్చలేదు, ఎన్ని చూసినా నచ్చలేదు. ఇంక ఇట్లయితే కాదు, కుదిరితే ఎత్తుకుంటే ఆ ఒక్క చీర ఎత్తుకో, లేదు ఇంకోసారి కావాలి అంటే ఫైనల్గా మళ్ళీ ఇదే షాప్లోకి వెళ్ళాలి కొని మళ్ళీ శుభమస్తువులకే తీసుకొచ్చేసాము ఆ అమ్మాయిని. ఇక్కడే నీకేది నచ్చితే అది తీసుకో, ఇంకెక్కడ పోలేము, టైం అయిపోతుంది. అప్పటికే ఈవినింగ్ 6:30 అయిపోయింది. షాపులు తిరిగి వచ్చే లోపల ఏది ఓ పట్టాన నచ్చలేదు అమ్మాయికి. మళ్ళీ శారీ కోసం వేట అయితే మొదలైంది. అటు ఇటు చేసి ఏదో ఒక శారీ అయితే సెలెక్ట్ చేసుకుంది. ఓకే అనిపించి మళ్ళీ బిల్లింగ్ సెక్షన్ వెళ్ళే లోపల ఇంత పొడుగుందండి. చూడండి, మేము వీడియోలో చూపిస్తాము అసలు ఎంత పొడుగున్నారో, ఎంత రష్గా ఉన్నారో షాప్స్లో. బిల్లు వేసుకోవడానికి మినిమం దగ్గర 20 నిమిషాలు అయితే పట్టింది మాకి. మొత్తం మీద శుభమస్తు షాపింగ్లో చీప్ అండ్ బెస్ట్గా మంచి క్వాలిటీలో మనకు కావాల్సిన రేంజ్లో అన్ని రకాల ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇక్కడ అన్నీ ఒకే చోటే దొరుకుతాయండి. పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. కొన్ని వందల్లో ఉంటాయి వెరైటీలు, ప్లస్ ఆఫర్ల మీద ఆఫర్లు పెడుతూనే ఉంటాడు. మీరు ఎప్పుడైనా వెళ్ళి చూడండి, ఎప్పుడు షాప్ ఫుల్గానే ఉంటుంది, అసలు గ్యాపే ఉండదు. మీరు ఎప్పుడైనా ఆఫ్లైన్ స్టోర్ విజిట్ చేసి శారీస్ పర్చేస్ చేసుకోవాలి అన్నప్పుడు ఖచ్చితంగా శుభమస్తుని ఒకసారి విజిట్ చేసి చూడండి. అన్ని రేంజుల వాళ్ళకి ఇక్కడ అన్ని రకాల వెరైటీలు దొరుకుతాయి, అన్ని రేంజుల్లోనూ దొరుకుతాయి. కామెడీగా అనిపించిన ఈ షాపింగ్ వెనుక ఉన్న ప్రేమ, కుటుంబ అనుబంధం, మా సిస్టర్ ముఖంలో కనిపించిన సంతోషము, ముఖ్యంగా తన ఓపిక అండి. అసలు ఈ వీడియోకి అదే హైలైట్. ఈ వీడియో మీకు నవ్వు తెప్పిస్తే, మీ కుటుంబ షాపింగ్ గుర్తొస్తే అదే మాకు ఆనందము. మీరు షాపింగ్ చేస్తే కూడా ఇలాగే షాపింగ్ చేస్తారా, ఇన్ని కష్టాలు అయితే పడతారా అనేది కామెంట్ చేయండి. అంతా ముగించుకొని అందరూ ఇళ్ళకి చేరే లోపల టైం అయితే 10:30 అయిందండి. ఈ టైం వరకు అయితే పట్టింది మాకు షాపింగు. అందులో జర్నీ కూడా ఉందిలేండి.
ఎనీవే ఫైనల్గా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ని ఆన్ చేసుకున్నట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. ఒకసారి స్టోర్ని అయితే చూడండి, ఓవరాల్గా లుక్ చూపిస్తాను ఎలా ఉన్నారు అని. ఫెస్టివల్ టైం అండి ఇది, అయినా కానీ అందరూ ఫెస్టివల్లో ఎవరు లేరండి, అందరూ షాపింగ్లోనే ఉన్నట్టున్నారు. ఒకసారి చూడండి ఆ బిల్లింగ్ సెక్షన్ అయితే ఒకసారి చూడండి. ఆ బిల్లింగ్ సెక్షన్ దగ్గర ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. బిల్లింగ్ సెక్షన్ పైన కూడా ఉందండోయ్, ఇక్కడ కింద మాత్రమే కాదు పైన కూడా ఒక క్యూ ఉంది. ఇవ్వండి మా షాపింగ్ కష్టాలు. ఫైనల్గా అయితే అందరూ హ్యాపీ. ఆ అమ్మాయికి నచ్చిన శారీస్ తీసుకుంది, మేము కూడా చాలా హ్యాపీ. 2 శారీస్ అయితే తీసుకుంది. అది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి, ఏ శారీస్ తీసుకున్నామనేసి, ఎంత రేంజ్లో తీసుకున్నామని నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాము. షాపింగ్లో చూపించిన శారీస్లో మీకు ఏదైతే నచ్చింది, మేము ఏది సెలెక్ట్ చేసి ఉంటాము అని మీరు అనుకుంటున్నారో శారీ కలర్ని కామెంట్ చేసేయండి. ఫైనల్గా మా సిస్టరు మా మరిది ఇద్దరు హ్యాపీ అండి. వాళ్ళు హ్యాపీ కాబట్టి మేమందరూ కూడా హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. గుడ్ నైట్.